కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందనే ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదవాడు వైద్యమో రామచంద్ర అనే దుస్థితి నెలకొంది. ఇక పేదవారి మాట అటుంచితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు బంద్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. అయినా సరే ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీల్లో అత్యవసర వైద్య సేవలు తప్ప మిగతా సేవలు అందడం లేదు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు. గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని, తమకు టైం బౌండ్ ప్రమోషన్లను కల్పించాలని వైద్యులు కోరుతున్నారు. అన్ని ఇబ్బందులు పడి మేము చేస్తున్నప్పుడు ఈ జీవో 99 ద్వారా ఏంటంటే మేము ఉన్నత విద్యకు వెళ్ళడానికి తగ్గిపోతుందండి, మా సర్వీస్ తగ్గిపోతుంది. ఇంత సర్వీస్ చేసి మేము అది పొందుకోకపోతే అది మమ్మల్ని అణిచివేయడమే. అందుకని మేము ప్రభుత్వానికి సానుకూలంగా మా మీద వినయపూర్వకంగానే మేము అభ్యర్థన చేశామండి. మాకు ఈ సర్వీస్ కోటాన్ని పెంచండి, ఒకవేళ పెంచితే గనక ఒక 4-5 సంవత్సరాలు దాన్ని స్టే ఉంచేలాగా ఒక ఆర్డర్ ఇవ్వమని మేము వినతి చేయడం జరుగుతుందండి. పబ్లిక్ కానీ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు. మేము మా హెడ్ క్వార్టర్లో మా నిరసన తెలియజేస్తున్నాము. అంటే లైక్ మా బాధలు ఏవైతే ఉన్నాయో, మా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మాకు న్యాయంగా రావాల్సిన డిమాండ్స్ లైక్ ఇన్ సర్వీస్ పీజీ కోటా అయితేనేమి, ప్రమోషన్స్ అయితేనేమి, ఇవి మినిమం బేసిక్ ఒక ఉద్యోగికి అనేవి ఆ మినిమం నెరవేర్చమని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మెబాటి పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో శ్రమ కోర్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు అక్కడ వైద్యులు విధుల్లో లేరని తెలిసి తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సంచార చికిత్స, ఇతర మెడికల్ క్యాంపును సైతం ప్రభుత్వ డాక్టర్లు బహిష్కరించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వైద్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని, పేదవాడు వైద్యమో రామచంద్ర అనే దుస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.